అబ్బా మనకి ఇప్పుడు ఈవిడతో పని లేదురా. ఈవిడ చెప్పింది వినక్కర్లేదు. మళ్ళీ చేస్తుంది. ఏంటి వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు? కమిషనర్ గారు పంపిన ఫోటోల్లో వీడి ఫోటో కూడా ఉందంటే నేను దొరికిపోతాను. వాడిని పార్పమని చెప్తామంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? మా అత్తయ్యనే అరెస్ట్ చేయిస్తావా నువ్వు? రే ఇడియట్, బుద్ధి లేదా నీకు? ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? కమిషనర్ గారు కొన్ని ఫోటోలు అఖిల వాళ్ళకి పంపించారంట. ఆ ఫోటోల్లో నీ ఫోటో కూడా ఉందంటే నా కొంప మునిగిపోతుందిరా. నేనే మా అత్తయ్య గారిని అరెస్ట్ చేయించిన విషయం బయటపడుతుంది. ఎందుకైనా మంచిది కొన్ని రోజులు నువ్వెట్టయినా పారిపోయే అవకాశం లేదక్కా. పట్టుబడిపోయాడు. దొంగ దొరికిపోయాడు. అమ్మా, శ్యామకి విషయం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడేంటి నా పరిస్థితి? ఇప్పుడెలా? అఖిల్ బాబు, ఇంకా ఎక్కువ కొట్టారంటే అతను చచ్చేలా ఉన్నాడు. వీళ్ళని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం. నువ్వేనా వసంత మసాలా కంపెనీలో కల్తీ చేసింది? అవును సార్. ఎందుకు చేసావా పని? ఎవరు చేయమంటే చేసావా పని? కొంపదీసి వీడు ఐశ్వర్య అక్క పేరు చెప్తాడా ఏంటి? చెప్పరా, ఎవరు చేయించారు నీ చేత ఈ పని? నేనే చేశాను సార్, నన్ను ఎవరు చేయమలేదు సార్. అబద్ధం సార్, వీడు చెప్పేది
ఖచ్చితంగా అబద్ధమే. వీడికి మా కంపెనీ మసాలాని కల్తీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వీడి వెనకాల ఎవరో ఉన్నారు సార్. వాళ్ళు చెప్తేనే వీడలా చేస్తుంటాడు. చెప్పరా, ఎవరు చేయించారు నీ చేతి పని? ఐశ్వర్య మేడం ఇది చేయించిందని చెప్తే ఆవిడ నన్ను బతకనివ్వదు. నేను ఎలాగూ వీళ్ళకు పట్టుబడ్డాను. ఆవిడ పేరు చెప్పి ఆవిడని పట్టించడం ఎందుకు? ఆవిడని కాపాడారంటే ఆ వంకతో ఆవిడ దగ్గర చాలా డబ్బులు లాగొచ్చు. చెప్పరా, మాట్లాడవే. నీ చేత కల్తీ చేయించింది ఎవరు? నీ వెనకున్నది ఎవరు? నా వెనక ఎవరూ లేరు సార్. నేనే చేశాను సార్. ఎందుకు చేశావు? వసంత మసాలా కంపెనీలో కల్తీ చేయాల్సిన అవసరం నీకేముంది? చెప్పరా. చెప్తాను సార్, చెప్తాను సార్. మా ఆవిడ ఇంతకు ముందు నాకు ఇష్టమైన మసాలా పౌడర్తోనే వంట చేసేది సార్. ఇప్పుడు వసంత మసాలా పౌడర్ తీసుకొచ్చి వంట చేయడం మొదలుపెట్టింది సార్. నాకు నచ్చని పని మా ఆవిడ చేసిందన్న కోపంతో తాగిన మొత్తులో ఆ కంపెనీకి చెడ్డ పేరు తీసుకొద్దాన్న ఉద్దేశంతో చేశాను సార్. మసాలా కల్తీ చేశాను సార్. నమ్మొచ్చంటావా? సార్ సార్ ఒట్టు సార్, ఒట్టు సార్, నన్ను నమ్మండి సార్. నిజం సార్ నేను చెప్పేది. నేను నమ్మను సార్. వీడేదో కథ చెప్తున్నాడు. లేదు అఖిల్ బాబు, అతను నిజమే చెప్తున్నాడని నా మనసుకు అనిపిస్తుంది. అతని కళ్ళల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది. ఇంకా ఇతని సంగతి పోలీసులు చూసుకుంటారు. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. కానిస్టేబుల్ సార్, ఆవిడ బయటికి తీసుకొచ్చి వీడిని లోపల పడేయండి. అలాగే సార్. అత్తయ్య, అమ్మా, మేడం రామ్మా. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే మేడం, మీరు ఇక బయలుదేరు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అవునా, అలా జరిగిందా? అవును డాడీ. ఆ విషయం మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని మీకు చెప్పలేదు. అవును మావయ్య గారు, అత్తయ్య గారు కూడా మీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పారు. నేను నీతో ఫోన్లో మాట్లాడినప్పుడు నీ కంగారు చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నాను. మీ అత్తగారికి ఒంట్లో బాలేదేమో, ఆ విషయం నా దగ్గర దాస్తున్నారేమో అనుకున్నాను. ఇలా జరిగుంటుందని ఊహించలేకపోయాను. ఏమండి, మీరు బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చారండి? ఇంతకు ముందే వచ్చాను వసంత. రాగానే విషయం అంతా తెలిసింది. ఊరుకో వసంత, ఊరుకో.
సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆనంద గజపతి వర్మ గారి భార్య పోలీస్ స్టేషన్లో సెల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఊరుకో వసంత, ఊరుకో. నీ మీద నిందపడ్డా కూడా నువ్వు నిర్దోషిని నిరూపించుకొని గౌరవంగా బయటకు వచ్చావు కదా. సమయానికి నేను ఊళ్ళో లేకపోయినా కూడా నిన్ను కాపాడుకోవడానికి, నీకు రక్షణ కవచంలా నిలబడ్డానికి నీ కొడుకులు కోడళ్ళు ఉన్నారు. చూసావా మనం ఎంత అదృష్టవంతులము. మమ్మీ ఇలా నిర్దోషిగా బయటికి రావడానికి శ్యామానే ముఖ్య కారణం డాడ్. తనిచ్చిన ఆలోచనల వల్లే దోషుల్ని పట్టుకోగలిగాం, మమ్మీని నిర్దోషిగా నిరూపించగలిగాం. థ్యాంక్ యూ శ్యామా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మామయ్య గారు? అమ్మలా చూసుకునే మా అత్తయ్య గారిని కాపాడుకోవడం నా బాధ్యత. వసంత మసాలా కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. కాబట్టి ఇక నుంచి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉందాం. పారిపోయే అవకాశం లేదక్కా. ఏంటలా చూస్తున్నావు? కొడతావా? నువ్వు చేసిన తప్పుకి చెంప పగలగొట్టాలనుంది. కానీ వయసులో పెద్దదానివి కావడం వల్ల వదిలేస్తున్నాను. ఎందుకు నా మీద అంత కోపం నీకు? ఎందుకు నా మీద అంత కక్ష కట్టావు? ఎందుకు నా మీద ఇన్ని కుట్రలు చేస్తున్నావు? నేను నీకు ఏం అపకారం చేశాను? నేను నీకేం ద్రోహం చేశాను? నేను నీకు ఏం అన్యాయం చేశాను? అనవసరంగా నా మీద అసూయ పెంచుకున్నావు. అనవసరంగా నా మీద ద్వేషాన్ని పెంచుకున్నావు. అనవసరంగా నా మీద పగ పెంచుకున్నావు. దేవుడిచ్చిన అక్కగా నేను నిన్ను చూడడం తప్ప? నా విషయంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా
భరించడం నేను చేసిన తప్ప? ఫ్యాక్టరీలో నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు బయట పెట్టకపోవడం నేను చేసిన తప్ప? ఏం తప్పు చేశానని నన్ను ఇంతలా సాధిస్తున్నావు? ఏం తప్పు చేశానని నన్ను ఇంతలా బాధిస్తున్నావు? నేను తప్పు చేశానని నన్ను నలుగురిలో దోషిని చేయాలని చూస్తున్నావు. నా విషయంలో ఎన్ని చేసినా ఏం చేసినా భరించాను. కానీ అత్తయ్య గారి విషయంలో చేసిన ఈ తప్పుని మాత్రం భరించలేను, సహించలేను, క్షమించలేను. అత్తయ్య గారు అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వే అన్న నిజం ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. ఐశ్వర్య, నేను అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వేనా? వసంత మసాలా కంపెనీలో కల్తీ జరిగేలా కుట్ర చేసింది నువ్వేనా? ఇంతకాలం మీ మామయ్య గారు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు మంట కలిసిపోయేలా చెయ్యాలనుకున్నది నువ్వేనా? అంటే అత్తయ్య అది నోర్మోయ్, అత్తగారిని అరెస్ట్ చేసి తప్పు చేసిందే కాకుండా ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నావా? డాడీ, వదిన చేసింది ఈ ఒక్క తప్పే కాదు, చాలా తప్పులు చేసింది. ఫ్యాక్టరీలో పనిచేసే రత్తమ్మ ఉద్యోగం పోవడానికి, రత్తమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణం వదినే. నా చేత ఇలా చేయించింది ఐశ్వర్య మేడం. మీ ఫ్రెండ్ ఇచ్చిన ఆ బంగారు కిరీటం దొంగతనం జరగటానికి కారణం కూడా ఈ వదినే. దొంగతనమా? అవును డాడీ, ఆ కిరీటాన్ని వదినే దొంగతనం చేయించింది. మీరు చెప్పినట్టు రాత్రికి ఆ దొంగతనం చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మీ మీద కేసు పెడతాను.
ఈ కిరీటంలో ఒక రాయి ఊడిపోయి ఉండడం నిన్న సాయంత్రం చూశాను నేను. ఈ కిరీటంలో ఒక రాయి ఊడిపోయి ఉండడం నిన్న సాయంత్రం చూశాను నేను. అంతేకాదు, ఆఖరికి పిల్లలు తినే తిండిలో కూడా బొద్దింకలు వేసింది. నువ్వు చేసిన ఉప్మాలో బొద్దింకొచ్చింది. ఉప్మాలో అల్లం జీడిపప్పు వేసినట్టుగా బొద్దింకను కూడా వేసావా అని అడుగుతున్నాను.